ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ మన సంతోష్ నగర్లో ఉన్న మాదనపేట మార్కెట్కి అయితే పోయామన్న. చాలా రోజుల నుంచి అయితే మనమైతే సండేలు అయితే మిస్ అయితే చేసాము. ఈ సండే మిస్ కావద్దని ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే వెళ్ళి అయితే పోయామన్న మార్కెట్కి అయితే. నిన్న మిగిలిన క్యాబేజ్ అయితే మిర్చి అయితే అంత అయితే తీసుకొని అయితే వచ్చాను డైరెక్ట్ మార్కెట్కి అయితే. మనం రెగ్యులర్ పెట్టే ప్లేస్లో ఎవరు ఆటో లేకపోవడం వల్ల మనమైతే డైరెక్ట్గా అక్కడైతే ఆటో అయితే పార్క్ చేసాము. ఇక బయట ఉన్న తరాజు అయితే లైట్ అయితే ఇక చిన్న చిన్న వస్తువులు విలువగల వస్తువులు ఏమైనా ఉంటే మొత్తం అయితే లోపల వేసుకుని తాళం అయితే వేసుకొని మార్కెట్ లోపలికి అయితే వచ్చామన్నా. మార్కెట్ అయితే ఫుల్ అయితే రష్ ఉంది. చాలా దుక్కులు అయితే కొత్తిమీర అయితే ఆ లైన్లో నిలబడి అయితే తీసుకుంటున్నా, అంత రష్ అయితే ఉంది. ఈరోజు అయితే మనమైతే 4-5 షాపులు అయితే తిరిగామన్నా. రేట్ అయితే రీజనబుల్ అయితే లేదు. కాడ అయితే ఇక రీజనబుల్గా అయితే లేకపోయినా కానీ కొత్తిమీర కట్ట నీట్గా ఉందని అయితే 5 బాక్సులకి అయితే మనమైతే తీసుకున్నామన్నా. అమ్మాయిలు అయితే 30 రూపాయలు అయితే పడిందన్న. ఇక 3 బాక్సులకు గాను 30 రూపాయలు అయితే తీసుకున్నా. 2 బాక్సులు అయితే మనమే ఎత్తుకొని మన ఆటో అక్కడికైతే వచ్చామన్నా. వేసిన తర్వాతకైతే కొత్తిమీర పుదీనా అయితే బాగుందని మనమైతే 200 రూపాయల పుదీనా అయితే తీసుకున్నామన్నా. అలానే పక్కనే తోటకూర, చిన్న మెంతికూర కూడా ఉన్నాయన్న. చాలా అంటే చాలా బాగుంది. తోటకూర అయితే లేతగా ఉందని మనమైతే 100 రూపాయలు అయితే తోటకూర కూడా ఇవ్వమని చెప్పామన్నా. అలానే చిన్న మెంతికూర కూడా తీసుకోవడం అయితే జరిగిందన్న 100 రూపాయలు అయితే. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారని. ఇలా మనం అయితే పాయింట్కి వెళ్ళే మధ్యలో అయితే దగ్గరలో అయితే ఇలా సూర్యుడు అయితే ఉదయించాడన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే తీశానన్న. నాకైతే చాలా సంతోషం అయితే అయింది. నేను ఇన్ని రోజులు వ్యాపారం చేస్తున్నా కానీ ఈ సరైన టైంకి అయితే ఎన్నడూ కూడా ఆటో అయితే రాలేదన్న. చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది. అటు అపార్ట్మెంట్లు, ఇటైతే చెట్ల మధ్యలో సూర్యుడు. నాకైతే సంతోషంగా అనిపించి మీకు ఒకసారి చూపిద్దామని అయితే వీడియో అయితే తీసానన్న. ఈ ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి అన్న. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి అన్న. మనమైతే ఈరోజైతే మళ్ళీ ఎల్బీనగర్ మార్కెట్కి వెళ్ళి అయితే 3 బాక్సులు టమాటా అయితే తీసుకున్నాము. కట్ట ఇది బాక్స్ అయితే 120 రూపాయలు అయితే పడిందన్న. అలానే 200 రూపాయలు అయితే కొత్తిమీర అయితే ఇది మన కలేపాకు అయితే తీసుకున్నామన్న. 3 కేజీలు అయితే వచ్చింది మనకైతే. అదే 400 రూపాయలు పెడితే మనకైతే ఆ మార్కెట్లో అయితే 8 కేజీలు అయితే వచ్చేదన్న. మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉన్నదన్న. మొత్తం చిందరబందరగా ఉంది కాబట్టి నీట్గా అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నామన్న. నిన్న మిగిలిన మిర్చి అయితే ఒక పక్కకైతే పోసానన్న. క్యాబేజ్ అయితే అందరికి కనపడాలని పక్కకైతే పెట్టాను. ఎందుకంటే అది అసలు పోవడం లేదన్న. ఇంకా మన దాంట్లో అయితే ఇంకో 10-15-20 కాయ అయితే ఉందన్న. ఈరోజైతే అయిపోకూడదామని పక్కకైతే పెట్టేశాము. తోటకూర అయితే ఇలా అయితే నీట్గా అయితే సర్దుకున్నా అన్న. ఇక సర్దుకున్న తర్వాతకైతే కస్టమర్లు అయితే ఇక బండి పెట్టడం ఆల్చామన్న. ఇక కస్టమర్లు అయితే రావడం అయితే మొదలుపెట్టారు. మనమైతే ఇక నీట్గా అయితే బంచేసుకొని అయితే కట్టాను ఒక 10 అయితే. ఇక కట్టిన తర్వాతకైతే అవి అయిపోగానే మిగతా అయితే మొత్తం కూడా కానీ మనమైతే మండల ఈర్చి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్న. ఈ కరేపాకు అయితే ఈరోజైతే లాసే వస్తాను. ఎందుకంటే మనకు వచ్చింది కాబట్టి మనకైతే లాసే ఉంటుంది మ్యాక్సిమం అయితే కలేపాకులు అయితే. ఎందుకంటే చాలామంది అయితే ఇక అన్న అడుక్కొని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారన్న. ఈ కొన్నాం కదా, కలేపాకు ఒకటే కదా ఈ అడిగేది మేమైతే అని అనగానే మనమైతే ఇచ్చేసాము. ఎందుకంటే మనం తేవడమే ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఇప్పుడు టైం అయితే 11 అయితే అయిపోయిందన్న. వీడియో అయితే తీయలేకపోయాము ఈరోజు అయితే. ఎందుకంటే ఫుల్ అయితే రష్ అయితే ఉంది మన ఆటో కాడ అయితే. మొత్తం అయితే ఈ విధంగా అయితే 11ంటికి అయితే సర్దుకున్నామన్న. మొత్తం సర్దుకుని నీట్గా అయితే సర్దుకున్నాము. మొత్తం అయితే ఈరోజైతే 5 బాక్సులకు వేసుకుంటే కొత్తిమీర అయితే మనమైతే 3 బాక్సుల కొత్తిమీర అయితే అమ్మగలిగాం కానీ 2 బాక్సుల కొత్తిమీర అయితే అమ్మలేకపోయామన్న. దానికి గాను ఇవైతే చిన్నదైతే బస్సు అయితే వాటర్లో తడిపైతే పక్కగా దాని మీద అయితే వేసాను. ఎందుకంటే కొత్తిమీర వాడిపోకుండా ఉందానికైతే వేసాను. ఇలా తెచ్చుకున్న వాటర్ అయితే వేసానన్న. ఈరోజు అయితే మా పిల్లలు కూడా మా భార్య కూడా వచ్చిందన్న మార్కెట్కి. ఎందుకంటే ఇంటికాడ ఎవరు లేరని వాళ్ళని కూడా తీసుకొని రావడం అయితే జరిగిందన్న. మా పిల్లలు అయితే ఆటోలో ఉన్నారని ఇక అందుకనే ఎర్లీకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. రెగ్యులర్ రోజులైతే మనమైతే 12-1 దాకా కూడా ఇక్కడనే ఉండేది సండే రోజు అయితే. ఈరోజు మా పిల్లలు ఉన్నారని 10:30కి అయితే క్లోజ్ అయితే చేశానన్న. ఇంకా ఉంటే ఒకవేళ అమ్ముడుపోతాయి కానీ మా పిల్లలు అయితే ఎండ కొడుతుంది పోదాం డాడీ అనగానే మనమైతే ఇక ఆటో అయితే స్టార్ట్ చేశానన్న. మొత్తం ఈ విధంగా సర్దుకున్నాను. టమాటా అయితే మ్యాక్సిమం అయితే ఒక బాక్స్ టమాటా అయితే మిగిలిందన్న. అది కూడా ఈరోజైతే ఇంటికి పోయిన తర్వాతకైతే ఇంటి దగ్గర ఉన్న అక్క వాళ్ళకైతే అమ్మేద్దామన్న. ఇక పుదీనా అయితే చాలా మిగిలిపోయాయి. పుదీనా మిర్చి అయితే ఒక 2 కేజీలు 3 కేజీలు పోయిందన్న. మిగతా మిర్చి అంతా అంతే ఉంది. ఈ క్యాబేజ్ అయితే అడిగిన నాదుడే లేడు అసలు. అది అంతే ఉంది. మనకి ఎందుకో కానీ ఏదో ఒకటైతే మనకైతే ఎంట అయితే అలాగనే ఉంటుంది మన బండిలో అయితే. ఇక పోకోకుండా అయితే ఇదైతే చూద్దాం. సోమవారం అయితే తప్పకుండా అయితే అయిపోకూడదు అయితే ట్రై చేద్దాం మార్కెట్లో. మొత్తం అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే సర్దుకున్న తర్వాతకి మనం ఒక సండే మార్కెట్కి అయితే వెళ్దామని వచ్చానన్న. కాకపోతే ఈ సండే మార్కెట్ అయితే చాలా చిన్నగా అయితే ఉందన్న.
ఇక అందువల్ల అయితే మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. మొత్తం సరుకు అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే నీట్గా అయితే సర్దుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే మళ్ళీ నైట్ అంతా మనమైతే ఉండం కాబట్టి నీట్గా అయితే సర్దుకున్నామన్నా. మనమైతే ఇంటికన్నా అయితే టమాటా అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోగొట్టామన్నా. ఇక తోటకూర ఆల్రెడీ మన ఇంటికి ఇచ్చేసాము. ఇక మిగిలిన క్యాబేజ్ అయితే అలానే ఉండిపోయింది, మిర్చి కూడా అలానే మిగిలిపోయింది. ఇదైతే ఇక రేపు మళ్ళీ సోమవారం అయితే అమ్మడానికి అయితే ట్రై చేయాలన్న. ఎందుకంటే ఇక మనమైతే పడేయడానికైతే మనసు అయితే రాదన్న. దాన్ని అయితే ఒకవేళ పశువులకి ఏమైనా ఇచ్చా కానీ క్యాబేజ్ అయితే తినలేవు కాబట్టి మనమైతే రేపైతే చూద్దాం ఆల్మోస్ట్ అయితే. లేకపోతే కోసి అయితే బర్రెలకైతే పెట్టేద్దామన్నా. ఇక మన వీడియో ఇప్పటిదాకా చూసినట్టయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుందన్న. మీ యొక్క లైక్ అయితే ఇవ్వండి అన్న. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చెయ్యన్నా. మీ యొక్క సపోర్ట్ ఉండడం వల్లే నేనైతే ఈ రోజులో అయితే ఈ స్థితిలో అయితే ఉండగలుగుతున్నామన్నా. ఈ రోజైతే మొత్తం అయితే మనమైతే 1860 రూపాయలు అయితే మాల్ అయితే తీసుకున్నామన్నా. దానికి తోడుగా డీజిల్ అయితే ఒక 200 రూపాయలు అయితే కొట్టించారన్న. మొత్తం 2060 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇవైతే మొత్తం అయితే 3 బాక్సులకు గాను పుదీనా కొత్తిమీర కానీ వేసాను. ఇంకా 2 బాక్సుల కొత్తిమీరకి అయితే నేనైతే ధర అయితే కట్టలేదు నిన్న. ఎందుకంటే మనమైతే అది అమ్మలేదు కాబట్టి ఎలా ఉన్నా కట్ట అలానే ఉంచాం కాబట్టి మనమైతే రేట్ అయితే కట్టలేదన్న. మా అందుకు గాను మనకైతే 4200 రూపాయలు అయితే వచ్చిందన్న. మొత్తం అయితే ఆ సరుకు అమ్మితే దానికైతే 2060 రూపాయలు తీసేస్తే మనకైతే మొత్తం అయితే 2060 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. అక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉందన్న. మన వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న.